తొలగిపోయాను. ఎప్పుడు ఎప్పుడు తొలగిపోయింది బలం? దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడా? వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడా? ఫిలిస్తీయులైనటువంటి తిమ్నాతుని యొక్క కుమార్ దగ్గరికి వెళ్ళినప్పుడా? మరి బలం ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయింది? నాజీరు రహస్యాన్ని ఎప్పుడైతే చెప్పేశాడో, ఆ నాజీరు రహస్యము చెప్పబడినప్పుడు ఏమైంది అంటే, నాజీరులో ఉన్నవాడు అసలు పాపం చేయడండి. ఇదే గుర్తుపెట్టుకోండి. యేసన్న గారు రాస్తాడు, నాజీరు వ్రతము జీవితమంతా అనుభవించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. అది నాజీరు వ్రతం. అది వీళ్ళకి ఏం తెలుస్తుంది? నపుంసకత్వం గురించి మాట్లాడితే పిచ్చోళ్ళు చాలామంది రకరకాలుగా దాన్ని కామెంట్ చేస్తున్నారు. నీకు ఏం తెలుస్తుంది నపుంసకత్వం గురించి? పరలోక రాజ్యం యొక్క నపుంసకులు వీళ్ళందరూ కూడా. తమ్మును తాము దేవుని కొరకు నపుంసకత్వమునకు అప్పగించుకున్నటువంటి పరలోక రాజ్యపు యొక్క నపుంసకులు, దానియేలు, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నావు? స్త్రీలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. మనుషుల చేత నపుంసకులుగా చేయబడినటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. దేవుని చేత తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళు. యేసన్న గారి గురించి అయినా, భక్త్ సింగ్ గారి గురించి అయినా మాట్లాడడానికి చాలా డేర్ ఉండాలి. వాళ్ళు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేయబడినటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి నపుంసకులు వాళ్ళు. సంసోను గురించి అతను డిగ్రేడ్ చేసి యేసేపుని సంసోన్ని పెట్టి అతను పాపం చేశాడు అన్నాడు. ఎక్కడున్నది పాపం చేశాడు? దావీదు పాపం చేస్తే పాపం చేసామని రాశాడు. సంసోను పాపం చేస్తే పాపం చేసామని దేవుడు ఎందుకు రాయించలేదు పరిశుద్ధ గ్రంథంలో? ఎందుకొరకంటే సంసోను పాపము చేయలేదు. ఏ స్త్రీతోని కూడా నాజీరు ఉన్నవాడు, ప్రత్యేకంగా ఉన్నవాడు ఏ పాపంలోని కూడా పాలు పంపులు పొందడు. కనీసం ద్రాక్షారసం కూడా త్రాగనటువంటి వాడు, ఏ మత్తుకు సంబంధించినది కూడా ముట్టనటువంటి వాడు, ఒక స్త్రీ వ్యామోహంలో పాపంలో పడిపోయి బలహీనుడు అవుతాడు అనుకుంటున్నారా మీరు? సంసోన్ అంటే 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఒకే ఒక్క విషయంలో విసిగిపోయి, అప్పుడు విసిగిస్తే ఫిలిస్తీ స్త్రీ విసిగిస్తే పొడుపు కథ భావాన్ని ఎలా చెప్పేశాడు, దెలీలా దగ్గర కూడా విసిగిస్తే రహస్యాన్ని చెప్పేశాడు. అంతే. ఏం చేయదులే, ఈ రహస్యం ప్రేమిస్తున్నాను కదా, ఎవరికి చెప్పదనుకున్నాడు. అలాగనుకుని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు తన బలము పోయింది అని దేవుడు మాట్లాడాడు. అయితే